देख रहे पीछे कितने अरे मैडम కొంచెం సైడ్ ఇయ్యాలి మేడం మీరు కరెక్ట్ గా ఇచ్చినప్పుడు నా కెమెరా ఉంది పైన నా సపోర్ట్ పెట్టుకున్నా अरे भाई ठीक है हां तुम्हारे 2-3 कैमरास है ना फोटो और क्या हम अकेले ना कितना काम डाउन जाना भाई भाई सर सारे सारे कट देंगे मैंने त्रिपाठी सारे अरे भाई हाँ ना जीरा तो शॉर्ट है ना इसको तुम लेके क्या करते फिर एनटीपी में हाँ लेके कहाँ डालते एनटीपी में डीजीपी ऑफिस में लगाते सारे कट तिरगंడి सर सारे तिरगंడి सर ఇక్కడ वो देर पकड़ो बोलो किसको पकड़ो फ्लैश फ्लैश हाँ राइट अकाउंट इसको नीचे बैठ जाओ ना भैया मैडम मैडम क्लास क्लास भाई भाई तुम सामने कर लगे पीछे हो जरा पीछे अरे कहाँ जा रहे हो तुम जरा उठो कैमरा जरा कहाँ उठा देखो छोटे से మొత్తం ఏడవతా ఏ చేతన సార్ ఓకే సార్ ఓకే సార్ రైట్ సార్ రైట్ నూట 24 మంది మావోయిస్టులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు లొంగిపోతున్నారు. ఆయుధాలతో సహా లొంగిపోతున్నారు. వారిలో ఏపీ మావోయిస్ట్ సెక్రటరీ చల్సాని నమత, సినీ నటుడు కాకరాల సత్యనారాయణ కూతురు మాధవి అలియాజ్ షకీలా ఉన్నారు. कैमरा
గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మాన్యుల అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్, మీడియా నమస్కారం. ఈరోజు తెలంగాణ బీకేజెడ్సీ బెటాలియన్ సంబంధించినటువంటి 130 మంది సిపిఎంఎల్ మావోయిస్టు పార్టీకి చెందినటువంటి అజ్ఞాత టార్గెట్స్, డిఫరెంట్ ర్యాంక్స్ ఉన్న వాళ్ళు ఈరోజు అజ్ఞాతం వీడి బయటకు వచ్చినారు. వాళ్ళతో పాటుగా 124 ఆయుధాలను కూడా తీసుకొని బయటకు వచ్చినారు. ఫ్యూ డేస్ కింద తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడము, ప్లస్ వెపన్స్ తీసుకుని రావడము జరిగింది. ఈ వచ్చిన వాళ్ళల్లో వారు వీరు వెపన్స్ ఎదుర్కొన్నటువంటి ఈ కార్డ్స్ ని గత కొన్ని రోజుల నుంచి అందరిని ఎదుర్కొని తీసుకొచ్చినాము. వాళ్ళు కూడా బయటికి రావడానికి సిద్ధంగా ఉండడము, ప్లస్ వెపన్స్ తీసుకుని రావడం జరిగింది. ఈ వచ్చిన వాళ్ళలో 130 మందిలో 125 మంది ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 4 తెలంగాణ రాష్ట్రం నుంచి అజ్ఞాతంలో ఉన్నవాళ్ళు, 1 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు. ఈ వచ్చినటువంటి 124 వెపన్స్ అక్టోబర్ 21, 2025 రోజు మావోయిస్టులకు తత్ఫలితంగా లాస్ట్ 4.5 months నుంచి వారు బయటకు వచ్చి ప్రభుత్వం దగ్గరికి రావడం, అజ్ఞాతం దగ్గర బయటకు రావడమే కాకుండా సుమారు 250 తుపాకులను తీసుకొని వచ్చింది. అంతకుముందు ఎప్పుడు ఇట్లా జరగలేదు. ఇన్నిసార్లు పిలుపులు ఇచ్చినప్పటికీ కూడా మొట్టమొదటిసారిగా 250 తుపాకులతో బయటకు వచ్చిండు, ఇంక్లూడింగ్ ఈ రోజు ఉన్నటువంటి 124 వెపన్స్. ఈ 124 వెపన్స్ లో ఇన్సాస్ LMG రైఫిల్ 1, AK-47 రైఫిల్స్ 31, ఇన్సాస్ రైఫిల్స్ 21, SLR సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ 20, బోల్ట్ యాక్షన్ రైఫిల్ 1, 303 రైఫిల్స్ 18, US మేడ్ కార్బైన్ 1, 9mm కార్బైన్స్ 1, 9mm పిస్టల్ 2, 7.62 FAL రైఫిల్ 1, 8mm బోల్ట్ యాక్షన్ రైఫిల్ 2, సింగిల్ షాట్ రైఫిల్ 20mm రైఫిల్ 18, BGLs, గ్రెనేడ్ లాంచర్స్ 2, సెన్ గన్ 1, ఇట్లా మొత్తం 124 వెపన్స్ తీసుకుని బయటకు వచ్చినారు. ఇందులో 222 మ్యాగజైన్స్ కూడా వచ్చినాయి. మొత్తం 5205 రౌండ్స్ అమ్యునిషన్ కూడా వచ్చింది. ఇందులో ఈ అజ్ఞాతం బయటకు వచ్చిన వాళ్ళలో 3 ముగ్గురు